కాకినాడ జిల్లాలోని పిఠాపురం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే శివరాత్రి పండుగను పురస్కరించుకొని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ఆలయం ఏవో శ్రీనివాస్ నాయక్తో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. మహాశివరాత్రి వేడుకలు పురస్కరించుకొని మొదటి రోజు సుమారు ఇప్పటి వరకు 50,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈవో శ్రీనివాస్ నాయక్ అయితే అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఇక్కడ కార్యక్రమాలను అయితే ఒక చేతితోనే మోస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక ఏంటి మరిన్ని మా విషయాలు అడిగి తెలుసుకున్నాము. సార్, మహాశివరాత్రి వేడుకలు పురస్కరించుకుని ఇప్పటి వరకు భక్తులు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, రాబోయే 2.5 గంటలు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటారు, ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? ఓం నమః శివాయ. ఈ పవిత్ర మహాశివరాత్రిని పురస్కరించుకుని గత గణాంకాల ఆధారంగా 2,00,000 మంది పుణ్య స్నానాలు ఈ పవిత్ర పుష్కరంలో ఆచరిస్తారని, 70,000-80,000 మంది వరకు దర్శనాలు వస్తారని ఒక అంచనా ఉంది. వాటికి గవర్నమెంట్ యొక్క 40% పెంపుదల ఉంటుందనే సూచనతో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా ఏర్పాట్లు ఉండాలి, సురక్షితమైన సౌకర్యవంతమైన దర్శనం ఉండాలనే వారి ఆదేశాలని అనుసరించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, పావు గంటలో శివరాత్రి రోజుని సామాన్య భక్తులు ఉచిత లైన్లో దర్శనం అయ్యే విధంగా వారి దిశానిర్దేశం వివిధ డిపార్ట్మెంట్ సమయంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారి యొక్క సేవ పర్యవేక్షణ సాధ్యపడింది. భక్తులు వారి ఆనందం అంతా వాళ్ళు దర్శనం చేసుకున్నప్పుడు మాకు వ్యక్తీకరించారు. అది మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనే భావంతో మీకు తెలియజేయడం జరుగుతుంది. సుమారు 3 లక్షల మందిగా భక్తులు పాదగేద భక్తులు శివుని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ భక్తులకు ఎటువంటి ప్రసాద వితరణలు చేపట్టారు, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది? మన హిందూ సమాజంలో శివరాత్రి అనగానే ఉపవాస దీక్ష ఉంటుంది, కానీ ఈ ప్రసాద వితరణ గాని అన్నప్రసాద వితరణ గాని విషయంలో గాని పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఉపవాస దీక్షకి ఎక్కువ అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. 3-4 శివాలయాలన్నా దర్శించుకోవాలనే భావనలో ప్రతి హిందువు కూడా అన్ని ఆలయాలు తిరుగుతూ ఉంటారు. ఈ పవిత్ర పాదగరి పుష్కరంలో స్నానం ఆచరించేటప్పుడు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుని ఉండడం కోసం ఎన్డీఆర్ఎఫ్ యొక్క సిబ్బందితోటి ఒక బోటు తోటి 12 మంది గజేతగాళ్లతోటి చుట్లు వారీగా అక్కడ అన్ని రకాలుగా సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేవిధంగా 108 వాహనాలు 2, ఫైర్ ఇంజన్ ఒకటి కూడా మోహరించడం జరిగింది. 400 మంది పోలీస్ సిబ్బంది వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తుని ఏర్పాటు చేసి ఉన్నారు. 12 పార్కింగ్ కేంద్రాలతోటి మున్సిపల్ వారి పారిశుద్ధ విషయాల్లో అన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి హైజీనిక్ గా ఉండే విధంగా పరిసరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న 12:30కు తొలి దర్శనం నుంచి ఇప్పటి వరకు 10 గంటల పాటు దర్శనం అవుతుంది. సుమారు 1,50,000 మంది స్నానం చేసినట్టు, 60-70,000 మంది దర్శనం చేసుకున్నట్టుగా పోలీసు వారు తెలియజేస్తున్నారు. తన విషయం మీకు మీ ద్వారా భక్తుడికి తెలియజేస్తూ ఈ మహాపర్వదినాన్ని దర్శనం చేసుకుని స్వామివారి ధన్యజీవులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. సరే, రేపటి రోజున ప్రధానంగా చెప్తుంది, రేపటి రోజున రథయాత్ర కార్యక్రమాలు ఎంతో విశిష్టత నేపథ్యంలో యంత్రాంగం దృష్టిలో ఉంటుందని ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు? ఇక్కడ 13వ తారీఖు శుక్రవారం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈ రోజు శివరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు. కనివెరిగిన రేట్లో గత కాలం కన్నా ఎన్నో రేట్లు మెరుగ్గా దర్శనం అవ్వాలనే తలంపుతో వివిధ డిపార్ట్మెంట్ సక్సెస్ టీం వర్క్ అనేది వారు సూచించిన విధంగా వివిధ సమయంలో అన్ని ఏర్పాట్లు జరిగింది. రేపొద్దున్న మధ్యాహ్నం 3 గంటలకి ఈ పవిత్ర రథోత్సవ కార్యక్రమం ఉప్పాడు సెంటర్ వరకు జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. గత కాలంలో పెద్దలు నిర్దేశించిన మార్గంలోనే అన్ని జరుగుతాయి. అక్కడ బాణాసంచా గాని ఈ రథోత్సవం కానీ వైభవంగా నిర్వహించారు కానీ ఏర్పాట్లు జరిగినాయి. 18వ తారీఖున ఇక్కడ పవిత్ర పుష్కరంలో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు ఎక్కడా లేని విధంగా 5,000 మందికి దంపతాంబలు అందజేయడం ఈ క్షేత్ర యొక్క ప్రత్యేకత. తదితర కార్యక్రమాలన్నీ కూడా పాల్గొని
పునీతులు కావాల్సిందిగా ప్రతి భక్తుడికి డిఆర్కే ఛానల్ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. సుమారు 1,50,000 మందికి పైగా భక్తులు ఈ పాదగాయను సందర్శించి ఆ పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే అందరికీ కూడా అన్నప్రసాదాలతో పాటుగా వారు ఇప్పుడు కూడా అన్ని పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేయడం జరుగుతుందని యువ అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ విక్రమ్ తో రిపోర్టర్ చంటి, కాకినాడ.